తులరాశి ఫలితాలు. ఈ తుల ఈ తులలో ఉండాల్సిందే చిత్తా నక్షత్రము 3, 4 పాదములనగా, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదములు కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట గడియ, లక్ష్మీ గడియ, ధనప్రాప్తి గడియ. మన ఆదాయములో 11, ఖర్చులో 5, అవమానాలు 2, రాజపూజిత 2. అంటే ఆదాయము బాగుంది, ఖర్చు తక్కువైనా కూడా ఖర్చును తగ్గ ఆదాయం ఉంది. కాబట్టి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఈ సంవత్సరంలో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది దాకా ఇలా జాతకం అనేది తిరుగు లేకోకుండా వీళ్ళు ఏది పట్టుకున్నా కూడా బంగారం జయప్రదం అవుతుంది. కాబట్టి వీళ్ళ మీద నరులు దిష్టి ఎక్కువగా ఉంది, అంటే ప్రజల ఏడుపు. మరి వీళ్ళు ఎన్నో సంవత్సరాల క్రితం, ఈ 4, 5 సంవత్సరాలు, 7, 8 సంవత్సరాలు వీళ్ళు పడ్డ బాధలు, వీళ్ళు పడ్డ కష్టాలు తొలగిపోయే రోజు వచ్చేసింది. మరి ఈ తులరాశి వాళ్ళు ఏ మాట చెప్పినా వింటుంటారు, ఏ మాట చెప్పినా వింటారు. ఏది చేసినా కూడా వాళ్ళు చెప్పిందే నిజమే అనుకొని అదే విధంగా ఫాలో అవుతుంటారు. కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా ఆ మాటలు విని దానివల్ల వీళ్ళకి చాలా ఇబ్బందులు పాలవుతుంటారు. మరి ఇలా జాతక యోగంలో చూస్తే బంధువు మిత్రులతో చాలా విరోధాలు ఉన్నాయి, బంధువులతో చాలా ప్రమాదాలు ఉన్నాయి, బంధువులతో కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి అవి మీరు కొన్ని జాగ్రత్త చేసుకోవాలి. మరి అవి మీరు జాగ్రత్తగా చేసుకోకోకుండా అశార్థంగా మీరు పాటించినట్టుగైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే మీకు వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి మంచి మంచి కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి. మరి పెద్ద పెద్ద పనులు, పెద్ద పెద్ద విజయాలను మీరు సాధించాల్సిన యోగ ప్రాప్తి అనేది మీలో ఉంది.